హాయ్ గుడ్ మార్నింగ్. పనసకాయ బిర్యానీ చేద్దాం. ముందు మసాలాలన్నీ వేపేసుకోండి. కంపల్సరీ సోంపు వేసుకోండి. జస్ట్ 2 minutes వేసుకొని చాలు. వేసుకున్న మిక్సీ పట్టేసి పేస్ట్ చేసేయండి. పనసకాయ ముక్కలు 5-6 నిమిషాలు గోల్డెన్ కలర్ వచ్చేలా వేపేసుకుందాం. కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకొని ఆయిల్ వేసేసుకోండి. తర్వాత మసాలాలు వేయండి. మసాలాలన్నీ వేసేయండి. 200 grams ఉల్లిపాయలు పొడవుగా కోసుకొని వేసుకోండి. తర్వాత పొడవుగా కోసుకుని మిర్చి, ఉల్లిపాయల్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి, తొందరగా మగ్గుతాయి. మూత పెట్టి 2 నిమిషాలు వదిలేయండి. దీంట్లోనే 2 టమాటాలు, పుదీనా, 1 కప్పు పుదీనా వేయండి, 1 కప్ కొత్తిమీర, కొంచెం పసుపు కూడా వేసుకోండి, 1.5 కారం వేయండి. మొత్తం కలిపేసుకోండి. ఆల్రెడీ మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, మొత్తం వేసేసుకున్నాం. అందులోనే కొంచెం వాటర్ కూడా వేసుకుని కలిపి పోసేసుకోండి. జస్ట్ కొంచెం వాటర్, చిన్న గ్లాస్. మసాలాలోంచి నీళ్ళు పైకి తేలేంత వరకు వేసుకోండి. ఫస్ట్ మసాలాలు పూర్తిగా పేస్ట్ కాకూడదు, జస్ట్ అటు ఇటు కనిపిస్తూ ఉండాలి. నూనె పైకి తేలేంత వరకు వేసుకోండి. తర్వాత పనసకాయ ముక్కలు వేసుకుని పనసకాయ ముక్కలు వేసేసుకోండి. పనసకాయ ముక్కలు విరిగిపోకుండా మెల్లగా కలుపుకోండి. విరిగినాయి అంటే టేస్ట్ అస్సలు బాగుంది. వేగాక దీంట్లోనే కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగుతో పాటు కొద్దిగా 1/2 కప్పు పాలు మెల్లగా కలుపుకోండి. కలుపుకున్నాక కొద్దిసేపు కొంచెం వాటర్ పోసి నీళ్ళు మూత పెట్టేసేయండి. 1 చెక్క నిమ్మకాయ పిండండి. స్లోగా కలుపుకోండి. తర్వాత మొత్తం ముక్కలన్నీ విరిగిపోతాయి. పైన మూత పెట్టేసి ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి. లైట్గా ఆయిల్ పైకి తేలుతుంది, ఇంకొంతసేపు ఉంచేద్దాం. బిర్యానీకి కావాల్సిన నీళ్ళు వేడి చేసుకోండి. ఈ గ్లాస్తో 2 glasses బియ్యం తీసుకున్నా, బాస్మతి రైస్. ఈ గ్లాస్తో 3.5 glasses వాటర్ వేడి చేసుకోండి. మీరు ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్తో కొలత తీసుకోండి. ముందు నానబెట్టుకుని బాస్మతి రైస్ మొత్తం వేసేద్దాం. విరిగిపోకుండా మెల్లగా కలపండి. మధ్యలో నేను ఉప్పు యాడ్ చేశాను, మీరు కూడా యాడ్ చేసుకోండి. మర్చిపోయాను చెప్పడం. స్లోగా కలపండి. ఇందులో వేడి నీళ్ళు మాత్రమే వేయాలి. చన్నీళ్ళు పోస్తే అస్సలు బాగోదు, ముద్ద అయిపోతుంది. వీటితో పాటు మీరు కావాలంటే సోనా మసూరి రైస్ కూడా వాడుకోవచ్చు. వేడి చేసుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవి పోసేసుకోండి. బియ్యం మీద మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించండి. 10 నిమిషాల్లోనే సగం కుక్ అయిపోతుంది. ఉడుకుతుంది, మూత పెట్టేసి ఉంచేద్దాం. ఇప్పుడు కొంచెం స్లిమ్లో పెట్టుకోండి.
ఇలాగ టీ పెట్టుకుందాం రండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. లైట్గా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు నెయ్యి వేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకోండి. అస్సలు కలపకండి. సిమ్లో పెట్టేసి అలా వదిలేయండి. టీ లవర్స్ ఎవరన్నా ఉన్నారా? ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మీరైతే పెనం వేడి చేసుకుని ఒక 30 minutes ఆ వేడి పెనం మీద పెట్టుకోండి. ఓకే, మన పనసకాయ బిర్యానీ రెడీ. బాయ్ అందరికీ. ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, తప్పుంటే ఐఎమ్ సారీ. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ bye all of you.